అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ తీయకనైతే చాలా రోజులైతుంది. మళ్ళీ ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడదామని చెప్పి నేనైతే ఈరోజు ఒక లాంగ్ ఫ్రాక్ కుడదామని చెప్పి ఒక శారీ అయితే తీసుకున్నా. 4 మీటర్ల క్లాత్, లోపల లైనింగ్. ఇకనైతే మనం కటింగ్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పైన షోల్డర్ అండ్ గల్ల 3.5 గల్లకి 3.5 7 ఇంచులు ఇక్కడ నేనైతే మార్క్ చేసుకున్నా. షోల్డర్ అండ్ గల్ల కలిపి తర్వాత కిందికి అయితే 4.5 4 మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 4 ఇంచులు పెట్టుకున్నా. 4 ఇంచులు పెట్టుకున్న తర్వాత కిందికి ఇంకొక 4 ఇంచులు దించుకొని ఇట్లా వెడల్పు అయితే 2 ఇంచులు తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఇప్పుడు డబ్బా షేప్ తీసుకున్న తర్వాత చంక భాగం ఇప్పుడు నేనైతే చంక భాగం 6.5 తీసుకున్నా. దాన్ని ఒక హాఫ్ ఇంచున్నర తీసుకొని మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మన గల్ల 1 ఇంచు తీసుకోవాలి. ఇంచు అయినా హాఫ్ ఇంచు అయినా మన ఇష్టం. బోట్ నెక్ అయితే ఇంచు తీసుకోవాలి, ఇంచున్నర తీసుకోవాలి. ఇక్కడనైతే కింద మనం గల్ల వెనుక ఏం కావాలనుకుంటే అదైతే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇప్పుడైతే పొడవు చూసుకొని మనకైతే పొడవు మొత్తం బాడీ పార్ట్ పొడవు అయితే 14 ఇంచులు లేదా 14.5 ఈ బాడీ పార్ట్ పొడవు అయితే ఇప్పుడైతే అన్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లనైతే మనం దానికి ముందైతే ఒక పై భాగం గల్ల కింది షేప్ అయితే నేను కట్ చేయలేదు చూడండి. ఇప్పుడు దానికి వీడి చేసిన తర్వాతనే ఇది చేసుకోవాలి. ఎందుకంటే మనం మర్చిపోయి చేసుకుంటే ముందు భాగాన్ని కూడా సేమ్ ఇట్లనే అయిపోద్ది, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇదైతే చూసుకొని చేసుకోవాలి. తర్వాత ఇది ఒకటి ముందు భాగం, ఒకటి వెనుక భాగం. దీని తర్వాత ఇప్పుడైతే మనం కింది భాగానికి అంబ్రెలా షేప్ అయితే వేసుకొని కోన్ లాగా ఇట్లా వేసుకొని అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దీనైతే నాకు కింద సరిపోదు, ఇంకొంచెం అతుకులు అయితే పడతాయి. అతుకులు వేయాలి పక్క సైడ్లకు అయితే. మళ్ళీ ఇప్పుడైతే ఒక 6 ఇంచులు తీసుకున్నాను నేనైతే. 6 ఇంచులు తీసుకొని ఇప్పుడైతే పొడవు వచ్చేసి మనం ఎంత కావాలనుకుంటే అంత పొడవు. నేనైతే పొడవు వచ్చేసి పొడవు అయితే 32 ఇంచెస్ అయితే తీసుకున్నా. మొత్తం అయితే సేమ్ నేను చూపించిన విధంగా ఇదే విధంగానైతే మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మొత్తం దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇటు సైడ్ అయితే అతుకులు పడతాయి, అతుకులు కూడా కట్ చేసి పెట్టిన. ఇప్పుడైతే పై భాగానికి మనం కింది పార్ట్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే మనం పై భాగం అయితే ఇలా 2 వరుసలు మెయిన్ క్లాత్ 2 వరుసలు వేసి నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసే శారీలోది కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం కింది భాగానికి అయితే అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకుందాం శారీలో. ఇప్పుడైతే దీన్ని మొత్తం 4 మడతలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ మనం ఫస్ట్ కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఉంటుంది కదా, దీనికి అతుకులు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కరెక్ట్గా చూసి ఎక్స్ట్రానైతే మనం ఇటు కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు కొంచెం ఇక్కడ ఇటు సైడ్ అయితే అతుకులు పడితే సరిపోలే క్లాత్, అటు సైడ్ వేయాలి. శారీలో ఎక్కువ తీసుకున్న లైనింగ్ దానికి అతుకులు వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ కటింగ్ అయితే చేసుకుందాం. మార్కింగ్ చేసుకొని ఇదే విధంగా మనమైతే కటింగ్ చేసుకుందాం. దీన్ని అయితే కట్ చేసుకున్న తర్వాత చూపిస్తూ చూడండి. సేమ్ ఇదే విధంగా మనమైతే లైనింగ్ మనకు అతుకులు పడుతుంది కాబట్టి మనమైతే శారీని మాత్రం ఎక్కువ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం 4 వరుసలు వేసి హ్యాండ్స్కి అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ 7 ఇంచులు అయితే ఇలా మార్క్ చేసుకొని 7 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్కి అయితే చంక సైడ్ కింద అక్కడనైతే ఒక 2 ఇంచులు తక్కువ వేసి 7 ఇంచుల నుండి 2 ఇంచులు తీసేసి ఒక 5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇప్పుడు మనమైతే హ్యాండ్ షేప్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత అలాగే కింద పట్టి కోసం అని చెప్పి నేనైతే ఇలా ఒక స్ట్రేట్గా 2 పట్టీల కోసం తీసుకుంటున్నా, 2 హ్యాండ్స్కి తీసుకొని. తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ శారీలో నుండి అయితే ఇలా కట్ చేసుకున్నా. అయితే మనం వీడియో కటింగ్ అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను ఫస్ట్ వెనుక భాగాన్ని ఉల్టా తీయడమే. ఫస్ట్ అయితే మనం ఇలా మెయిన్ శారీ ఉంది కదా, శారీ క్లాత్ అదైతే మంచి పైకి మంచి మర వేసి దానిపై నుండి లైనింగ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇలానైతే మొత్తం ఇదే విధంగా దీని మీద ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని అయితే ఉల్టా తీయాలి. ఫస్ట్ అయితే మొత్తం ఇలా ముడతలు లేకుండా నీట్గా కుట్టిన తర్వాత దీన్ని అయితే ఉల్టా తీయాలి. ఇప్పుడైతే ఇలా వెనక్కి ఉల్టా తీసి తర్వాత అనగ కుట్టు అయితే ఒకటి నీట్గా వేసుకోవాలి. అనగ కుట్టు వేసుకున్న తర్వాత అలాగే సేమ్ ముందు భాగం కూడా ఇదే విధంగా మనం
ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ వెనకాల నేను చూపించిన విధంగా రెండు సైడ్లు ముందు భాగానికి వెనుక భాగానికి అయితే ఇలా 2 కుట్లు వేసుకోవాలి, ముందు వెనకాల. ఇప్పుడైతే ముందు భాగం లూజ్ కుట్టు వేసుకుంటున్నాం. వెనకకి ఉల్టా తీసి ఇప్పుడు లూజ్ కుట్టేసిన తర్వాత ఇలానైతే ఫస్ట్ వెనుక భాగం ముందు భాగం 2 అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ని అంత లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే 2 హ్యాండ్స్ ఇలానే వేసుకోవాలి. 2 హ్యాండ్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం బుగ్గలు పెట్టుకోవాలి హ్యాండ్స్కి అయితే. ఇప్పుడైతే బుగ్గలు పెట్టిన తర్వాత కిందనైతే ఇవరిదాకా కుట్టింది ఉంది కదా పట్టి, మనమైతే అది జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ దీనికైతే ఈ పట్టి ఇప్పుడు ఇదే నేను చెప్పేది స్ట్రేట్గా మనం సేమ్ నాడలు కుట్టుకోవడానికి తీసుకుంటాం కదా, అట్లనైతే 2 సైడ్లు కుట్టిన తర్వాత ఉల్టా తీయాలి. నాడల్లాగా తీసినట్టు సేమ్ తీసి అనగా కుట్టేసి ఇక్కడ బుగ్గల దానికి మనం బుగ్గలు పెట్టిన దానికైతే జాయింట్ చేసి నాకు కొంచెం మళ్ళీ వెనుకకు మలిచిన హ్యాండ్స్కి అయితే. ఇప్పుడు ఇది మన కింద అంబ్రెల్లా టైప్ అని చెప్పిన కదా, ఒక సైడ్ 2 సైడ్స్ ఓపెన్ ఉంది, అందుకని ఒక సైడ్ అయితే జాయింట్ చేసిన. నాకు ఇక్కడ నడుము దగ్గరన అయితే వెడల్పు ఎక్కువ వచ్చిందని చెప్పి నేను ఒక 4-5 కుచ్చులు పెట్టి ఇప్పుడు లైనింగ్ను శారీ క్లాత్ ఇవి 2 అయితే నేను జాయింట్ చేసుకొని ఇప్పుడు పై పార్ట్ అయితే మొత్తం ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత కింది పార్ట్ ఒకటి జాయింట్ చేస్తే మన ఫ్రాక్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ వేస్తాను. ఇంకొక హ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడైతే మనకు ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక సైడ్ కుట్లు వేసిన తర్వాత సైడ్ కుట్లు ఒక సైడ్ వేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే మనం కింది భాగం జాయింట్ వేసిన తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడైతే కింది భాగం అలాగే పై భాగం 2 కలిపి ఇలానైతే మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసిన తర్వాత ఇంకో సైడ్ అయితే కుట్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని జాయింట్ వేయడం అయితే అయిపోతుంది. జాయింట్ వేసడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇప్పుడు సైడ్ కుట్లు అయితే వేసుకుంటే అయిపోద్దిగా ఫ్రాక్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడైతే నేను ఇది ఇంకొక సైడ్ అని చెప్పి ఇప్పుడు మనం ఓపెన్ ఉందని చెప్పినా కదా, అటు సైడ్ అయితే లాంగ్ ఫ్రాక్ కింది సైడ్కి అని చెప్పి సైడ్కు లైనింగ్ను మెయిన్ది దానికి వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకవేళ లైనింగ్ తక్కువ ఉన్నా కూడా పైన శారీది ఎక్కువ ఉంటుంది కాబట్టి లైనింగే వేసుకోవాలి. పైంది శారీ క్లాత్కే వేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే. వీడియోని అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.